అక్రమ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డు అదుపు లేకుండా త్రవ్వేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు తెలిసిన కాసులకు కకృతిపడి నోరు మెదపడం లేదు. అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వంగూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో దుందుబి వాగు నుంచి అనుమతుల పేరుతో అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక రవాణా ఇష్టానుసారంగా చేసిన పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. దుందుబి వాగులో అక్రమ ఇసుక రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అంటూ ఎవరి ఇష్టానుసారంగా వారు త్రవ్వుకుంటున్నారు. దుందుబి వాగు నుండి ట్రాక్టర్లలో, టిప్పర్లలో, లారీలలో చీమల దండుల కల్వకుర్తికి వస్తున్న అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయం. ఈ విషయమై ప్రజలలో పలు రకాల అనుమానాలు ఉప్పొంగుతున్నాయి. ఎవరికి చెందవలసిన ముడుపులు వారికి చెందుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. E